వెల్కమ్ బ్యాక్ టు అవర్ టాపిక్. కార్మచ్ రమేష్ గారు, గుడ్ మార్నింగ్. సో నారా లోకేష్ గారి టీం 2029 టీం 29 ఫామ్ అయిపోయింది. అంటే ఎవరు ఎన్ని మాటలు చెప్పినా సరే జగన్మోహన్ రెడ్డిని తట్టుకోవాలంటే, జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన్ని తట్టుకొని నిలబడాలి అంటే ఒక కొత్త టీం అవసరం. ఎందుకంటే ఆ దిశగానే తెలుగుదేశం పార్టీ ఈ కొత్త కమిటీలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. దీంతోపాటు నిన్న టార్గెట్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్గానే వీరి ప్రసంగాలన్నీ కూడా కొనసాగినటువంటి పరిస్థితి. సో ఏంటి అసలు ఓవరాల్గా మీ పార్టీ స్టాండ్ ఏంటి నెక్స్ట్? అంటే వాళ్ళైతే టీం రెడీ అయిపోతుంది 2029 కోసం. మరి మీరేంటి, ఇలాగే ఉంటుందా పరిస్థితి? ఇంకేమైనా మార్పులు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? ఇప్పటి నుంచి ప్రజల్లోకి వెళ్ళడం కానీ, నిజంగా నారా లోకేష్ గారికి జగన్మోహన్ రెడ్డి గారిని తట్టుకునేటటువంటి పరిస్థితి ఉందా? ఆంజనేయ రెడ్డి గారు చెప్పినట్టు నో డౌట్ ఎట్ ఆల్ అంటున్నారు ఆయన. మరి మీ పరిస్థితి ఏంటి? రాజు గారు, గుడ్ మార్నింగ్ అండి. మీకు, ప్యానల్లో ఉన్న సభ్యులకు, అలాగే ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ గారిని నియమించడం జరిగింది. వాస్తవంగా తెలుగుదేశం పార్టీ పెట్టింది నందమూరి తారక రామారావు గారు. నందమూరి తారక రామారావు గారిని వాళ్ళందరూ కూడా మేమేదో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, పార్టీని కాపాడుకోవడం కోసం ఈ రోజున మేము పార్టీ నుంచి ఎన్టీ రామారావు గారిని దించివేయడం జరిగిందని చెప్తారు. కానీ స్వయంగా ఎన్టీ రామారావు గారే నా అల్లుడు చంద్రబాబు నాయుడు గారు నన్ను వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నాడు అని చెప్పి స్వయంగా చెప్పడం జరిగింది. చెప్పిన వ్యక్తి ఆ తర్వాత అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారిని కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. హరికృష్ణని సీఎం చేయగలవా అని చెప్పి. ఎందుకంటే నందమూరి తారక రామారావు గారికి 7 కుమారులు ఉన్నారు, 4 కుమార్తెలు ఉన్నారు. వీళ్ళు ఎవరు కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టిన దాఖలాలు లేవు. 1982లో పుట్టిన తెలుగుదేశం పార్టీ ఈ రోజుకి 45 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఎక్కడా కూడా నందమూరి తారక రామారావు గారి బిడ్డలు తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి చేపట్టే పరిస్థితి లేదు, చేపట్టిన దాఖలాలు కూడా లేవు. మరి ఆ రోజున నందమూరి తారక రామారావు గారిని దించివేసిన తర్వాత తారక రామారావు గారు, ఎన్టీఆర్ గారు ఘోషించారు, హరికృష్ణని సీఎం చేయగలవా, నువ్వు కుట్రలు కుతంత్రాలు చేయలేదంటున్నావు, వెన్నుపోటు నాకు పొడవలేదంటున్నావు, పొడవనప్పుడు నీకు పదవి మీద ఆస్తి లేదని చెప్పి నువ్వు చెప్తున్నావు, ఈ పదవి మీద ఆస్తి లేనప్పుడు నువ్వు హరికృష్ణను సీఎం చేయని చెప్పి ఎన్నోసార్లు ఆయన చెప్పినా సరే ఎక్కడా కూడా నందమూరి కుటుంబాన్ని ఆ ప్లేస్లో కానీ, లేదా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి ప్లేస్లో కానీ కూర్చోబెట్టడానికి ప్రయత్నం చెయ్యని వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున నందమూరి తారక రామారావు గారి కుటుంబాన్ని పూర్తిగా అధ్యక్ష పదవి స్థానంలో కానీ, ముఖ్యమంత్రి పీఠంలో కానీ రానివ్వకుండా చేయడం కోసం తన కొడుకుని నారా లోకేష్ని తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించడం జరిగింది. ఈ విషయాల్లో మనం గతంలో కూడా వెళితే జూనియర్ ఎన్టీఆర్ గారు ఎక్కడ పోటీ అవుతారని చెప్పి ఆయన్ని టోటల్గా పార్టీలోకి కూడా రాకుండా తర్వాత జరిగిన సంఘటనలన్నీ కూడా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. సో ఎంతో తొందరగా తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా చేసి అతి త్వరలోనే ముఖ్యమంత్రిని చేద్దామనే బలమైన నిర్ణయం చంద్రబాబు నాయుడు గారికి, టీడీపీ పార్టీకి ఉంది. కాబట్టి వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ గారు నియమించుకోవడం జరిగింది. కానీ వాళ్ళందరికీ తెలుసు బీజేపీ యొక్క అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ ఉండాలి, పవన్ కళ్యాణ్ గారు అనుమతి ఉండాలి. వీళ్ళిద్దరూ అనుమతి లేనిదే నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి కావడనే విషయం తెలుసు. కాబట్టి ప్రస్తుతం పార్టీలో ప్రమోషన్ ఇచ్చారు. కానీ పార్టీలో ప్రమోషన్ ఇప్పుడు ఇచ్చారు, ఆల్రెడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన షాడో సీఎంగా ఈ రాష్ట్రంలో యాక్ట్ చేస్తున్న విషయం కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మీరు అంటున్నారు, మీరు ఇందాడ ఆంజనేయ రెడ్డి గారితో కూడా మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే దాడిని కానీ, జగన్మోహన్ రెడ్డి గారు చేసే మానసిక దాడి అని చెబుతున్నారు. మీరు ఈ వ్యాఖ్యల్ని సరిచేయాలి రాజు గారు. ఎందుకంటే ఖచ్చితంగా సరి చేసుకోవాలి. ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా మేము మానసిక దాడి ఎప్పుడూ చేసింది లేదు. ఏ విధమైన వ్యక్తిత్వహనమైనా సరే, మానసిక దాడి అయినా సరే మొదలు పెట్టేది చేసేది తెలుగుదేశం పార్టీ. ఎక్కడో దాకేందుకు గతంలో మానసిక ఒకటే సబ్జెక్ట్